సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆడబోతున్న గేమ్ పేరు వచ్చేసి GTA Vice City 5. సో గేమ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ ఇది ఒక ఓపెన్ వరల్డ్ గేమ్. అండ్ మీకు గేమ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో వెళ్ళి చెక్ చేయండి. అండ్ దీని పేరు ప్లే స్టోర్లో కొట్టాలనుకుంటే ఆర్పి గ్రాండ్ ఓపెన్ వరల్డ్ గేమ్ అయితే కొట్టండి. అండ్ చాలా బాగుంది ఈ గేమ్. యాక్చువల్లీగా రియల్ వ్యూ అనేది వస్తుంది మనకి. అండ్ నేనైతే ఇక్కడ ప్లే చేశాను, ఇక్కడ ఉన్నాను కాబట్టి మనం ఇక్కడ దీంట్లో ఏం చేయాలంటే మనం సొంతగా పని చేసుకొని పైసలు అయితే సంపాదించాలన్నట్టు. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను పని వెతుక్కోవాలి, ఎందుకంటే నా దగ్గర ఒక పైసా కూడా లేదు కాబట్టి నేను ఖచ్చితంగా పని అయితే వెతుక్కోవాలన్నమాట. ఇక్కడ మనకి ఏటీఎం ఉంది, బట్ మన దగ్గర డబ్బులు అయితే లేవు. సో ఇక్కడ 0 బ్యాలెన్స్ చూపిస్తుంది కదా మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తే. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఫస్ట్ మనకు ఒక వర్క్ అయితే కావాలి అండ్ మన దగ్గర ఒక్క వర్క్ కూడా లేదు. అండ్ ఇక్కడ మనకి కార్ లేదు, ఆడు నడుపుతున్నాడు, వాడిని కొట్టినామంటే పోలీస్ మమ్మల్ని అరెస్ట్ అయితే చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక రియల్ గేమ్. దీంట్లో మనం చిన్న చిన్న తప్పులు చేసినా కానీ చలాన్ లైక్ ఇవన్నీ కూడా మనకి చూడడానికి దొరుకుతాయి. అండ్ ఇప్పటి నుంచి నేను ఈ గేమే స్టార్ట్ చేయబోతున్నాను, ఎందుకంటే నాకు నచ్చింది. అండ్ ముందు మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ మనకి ఏదైనా పని దొరకవచ్చు. సో చూద్దాం ఏం పని దొరుకుతుంది. ఓకే, అండ్ ఇలాంటి ఓపెన్ వరల్డ్స్ గేమ్ నేను ఎప్పుడు ఆడలేదు, బట్ ఇప్పటి నుంచి ఆడడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈ గేమ్ చాలా స్మూత్గా ఉంది అండ్ నాకు చాలా నచ్చింది, అందుకే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఒక కార్ కూడా ఉంది, మనకి ఇది వస్తుందా ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే, ఇది లాక్ లేదు, సో దీన్ని వేసుకొని మనమైతే లాంగ్ ట్రిప్కి అయితే వెళ్దాం. ఓకే, దీంట్లో పెట్రోల్ కూడా మనకి ఫుల్ ఉంది, ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. సో ఓకే, అండ్ దీంట్లో మనం పైసలు సంపాదించాలంటే ఖచ్చితంగా వర్క్ చేయాలన్నట్టు. ఓకే, అండ్ ఒక్కడిని కొట్టి మనం కార్ తీసుకున్నామంటే ఖచ్చితంగా మమ్మల్ని పోలీస్ అయితే అరెస్ట్ చేస్తుంది. ఇప్పటివరకు అయితే అలా ఏం చేయలేదు, ముందేం జరుగుతుందో తెలీదు. బట్ గేమ్ మాత్రం చాలా అద్రిపోయింది తెలుసా, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. అండ్ ఈ మ్యాప్ని మనం ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత బాగుంటుంది ఈ గేము. అండ్ మ్యాప్ కూడా చాలా లాంగ్ ఉంటుంది, కాకపోతే గేమ్ ఎంబీ ఎంతో ఉంటుంది నాకు తెలియదు, చూసి చెప్తాను. డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ చాలా బాగుంది గైస్ గేమ్ అయితే. కార్ కూడా ఆ స్మూత్నెస్ చూడండి, అండ్ గ్రాఫిక్స్ అయితే చెప్పలేం గైస్, చాలా బాగున్నాయి. ఓకే, సో ఇక్కడ మనం మన లొకేషన్కి వచ్చేసాం అనుకుంటున్నాను. చూడండి బిల్డింగ్స్ చూడండి, అంతా రియల్గా ఉన్నట్టుంది. ఓకే, దెన్ ఇక్కడ మనకి ఇదేంటి ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. అండ్ దీంట్లో మనం రూల్స్ కూడా పాటించాలి. అండ్ ఇప్పుడైతే నేను దీంట్లో మొబైల్ ఉంది కానీ సిమ్ లేదు మన దగ్గర, ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు. సో చూద్దాం ఏం జరుగుతుందో. సిమ్ కొనడానికి మనకి పైసలు కావాలి, బట్ మన దగ్గర ఇప్పుడైతే ₹1 లేదు, బికాజ్ మనం ఒక్క పని కూడా చేయలేదు. సో పని చేసినాకనే ఓకే. సో ఇక్కడ ఫ్యూయల్ కావాలి, బట్ మన దగ్గర మనీ లేదు. ఓకే, సో ఫస్ట్ నేను పని చేయాల్సింది, కానీ నేను గాలికి తిరుగుతున్నాను బండేసుకొని. మళ్ళీ దొరుకుతుందో దొరకదో తెలియదు కదా. సరేలే ముందుకెళ్దాం. ఇంకా ఏంది స్ట్రక్? ఓకే, స్ట్రక్ అయిపోయిందేమో అనుకున్నా, స్ట్రక్ అనే ఆప్షనే లేదు. ఓకే, సో దీన్ని అయితే ఇక్కడ పార్క్ చేద్దాం. అరే ఓకే, సో నాకు కార్ డ్రైవింగ్ కూడా అంత బెస్ట్ రాదు, కానీ మరీ అంత వేస్ట్ కాదు, కొంచెం మీడియంగా వస్తుంది. సో ఇక్కడ అయితే దీన్ని పార్క్ అయితే చేసేసాను. సో ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి అక్కడ చూద్దాం ఏముందో. అండ్ ఇక్కడ మేబీ ఏదో ఏటీఎమేనా? అరే ఏటీఎం ఓకే, ఎందుకు చూపిస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు. పైసలు లేవురా నా దగ్గర, ₹1 లేదు, 0 బ్యాలెన్సు. సరేలే మళ్ళీ వెళ్దాం మన బండి దగ్గరికి. ఇక్కడ చూడండి క్యాఫే అనుకుంటా, ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకో ఏటీఎం ఉంది, బట్ మనీ లేదు. సరేలే ప్రజెంట్కి అయితే ఉన్న దానితో సరిపెట్టుకోవాలి. అండ్ మనం దీంట్లో వర్క్ కూడా చేసుకోవచ్చు, అంటే చాలా వర్క్స్ ఉంటాయి. రియల్ లైఫ్లో ఎలా ఉంటాయో వర్క్స్ అలానే ఇక్కడ కూడా ఉంటాయి. గేమ్ అయితే చాలా బాగుంది, ఒకసారి మీరు ఆడారంటే ఖచ్చితంగా దీనికి ఎడిక్ట్ అయిపోతారు. ఓకే, దెన్ ఇక్కడ మనం మళ్ళీ కార్లో అయితే వెళ్ళిపోదాం. దెన్ ఇక్కడ మనకి మ్యాప్ అయితే ఫుల్గా ఉంటుంది గైస్, అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా
మంచిగా అండ్ అక్కడ మనకి ప్లేసెస్ కూడా చాలా మంచిగా ఉంటాయి. అండ్ దీన్ని నేను ఫస్ట్ టైం అన్నాను కాబట్టి నేను మీకు అంత ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకపోవచ్చు, బట్ ముందు ఆడుతూ నాకు తెలుస్తుంది కాబట్టి మంచిగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ మనకి మ్యాప్ మాత్రం చాలా 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 పెద్దగా ఉంది, చెప్పలేనంతగా. సో ఓకే, ఇక్కడ హౌజెస్ అండ్ మనీ ఏటీఎమ్స్, ఇక్కడ అన్ని లొకేషన్స్ చూపిస్తుంది అనమాట. అంటే ఎక్కడ వర్క్ ఉంది, ఎక్కడ ఏటీఎం ఉంది అనేది చూపిస్తుంది ఇక్కడ. బట్ ఇప్పుడు నేను అంత దీన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి నాకైతే అస్సలు ఐడియా లేదు ఎలా దీన్ని ఆడాలి. ఇదే నా ఫస్ట్ టైం, అందుకే నేను ఇక్కడ వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు. బట్ ముందు చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఇక్కడ మనకి అంటే పెట్రోల్ ఎక్కడ ఉంది అంటే అట్లా చెప్తారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది బ్యూటీ పార్లర్ కూడా ఇక్కడ ఉంది. సో ఓకే, ఇది బ్యూటీ పార్లర్. సో మనం బ్యూటీ పార్లర్కి వెళ్దాం ఒకసారి. సో లెట్స్ గో, ఫటాఫట్ వెళ్దాం బ్యూటీ పార్లర్కి. అంటే జస్ట్ అక్కడ ఏముంటుందో చూసేసి రావాలి కదా గైస్. సో ఒకసారి అయితే వెళ్దాం. ఓకే, దెన్ నా డ్రైవింగ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోవద్దు. అండ్ మీకు గేమ్ ఎలా అనిపించిందో అది కూడా చెప్పండి ఒకసారి. ఇక్కడ ఓకే, అక్కడ ఉంది మనకి. సో ఇంకొక 200 మినిట్స్లో చేద్దాం. ఓకే, సో ఇదే అనుకుంటా. సో ఫైనల్గా అయితే బ్యూటీ పార్లర్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మనీ అడుగుతుందో అడగదో తెలీదు. ఓకే, సో ఫస్ట్ అయితే వెళ్ళి చెక్ చేద్దాం. చెక్ చేయడంలో ఏముంది, ఫ్రీగానే కదా, చెక్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడికి వెళ్ళేసి బ్యూటీ పార్లర్ ఏంటి, డ్రెస్సులు ఇట్లా ఉంటాయా లేదంటే ఓకే. సో మన ఫేస్ అంటే ఫస్ట్లోనే ఆప్షన్ వస్తుంది కదా, అలానే ఉంటుంది, అంతే ఉంటుంది, ఇంకా ఏం ఉండదు. అండ్ ఇక్కడ ఆప్షన్స్ కూడా ఏం రావట్లేదు. మనీ ఉంటే ఆప్షన్ ఖచ్చితంగా వస్తుంది, బట్ మనీ మన దగ్గర ఇప్పుడు లేదు. ఫస్ట్ అయితే మనం వర్క్ చేద్దాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం లేదు, ఇప్పుడు ఫస్ట్ వర్క్ చేయాలి. మనం వర్క్ చేస్తేనే మనకి పైసలు వస్తాయి. అండ్ మనం మ్యాప్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు చాలా బాగా, ఎందుకంటే పైసలు ఉంటేనే ఏదైనా. సో ఇక్కడ మనం ఫాస్ట్గా అయితే వర్క్ దగ్గరికి వెళ్దాం. ఎక్కడ ఉందో వర్క్. సో ఒక దగ్గర అయితే వర్క్ ఉంది, అక్కడికి వెళ్ళేసి చూద్దాం. సో మేబీ మనకు అక్కడ వర్క్ దొరకవచ్చు. సో ఓకే, సో లెట్స్ గో, ఫటాఫట్ అయితే వెళ్ళిపోదాం. కానీ కార్ నాకు చాలా నచ్చింది. సో ఇక్కడ మేబీ అనుకుంటా అటు సైడ్ లెఫ్ట్ సైడు. సో అక్కడికి వెళ్ళాలి మనము. మేబీ మనం ఈ కార్ని తీసుకొచ్చిన దగ్గరే అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. సో అక్కడ సరేలే, ఇక్కడ నుంచి వెళ్దాం. సో ఫటాఫట్ నడురి చాలా బాగుంది, నాకు అయితే చాలా నచ్చింది ఈ గేము. ఓకే, సో ఫైనల్గా నేను వచ్చేస్తాను అని అనుకుంటున్నాను, బట్ తెలీదు. ఓకే, ఇంకొక 400 మినిట్స్ దూరంలో ఉన్నాం మనము. ఇటువైపు నుంచి వెళ్దాం. ఓకే, ఇక్కడ కార్ పార్క్ చేయొచ్చా లేదా, అయితే లైట్ చెయ్యొచ్చు, కానీ మనం ఇక్కడ ఎందుకులే, మనం మన లొకేషన్కి వెళ్దాం ఇటువైపు నుంచి. ఓకే, సో అటువైపు ఉంది మన లొకేషన్. సో ఫటాఫట్ వెళ్ళిపోదాం కార్ నుంచి. ఇంకొక 100 మినిట్స్ లేటర్. ఓకే, సో ఫైనల్గా అయితే మన వర్క్ అయితే చేరుకున్నాం. ఇది వర్కా కాదా తెలీదు, ఇది ఏంటో నాకు తెలీదు. ఒకసారి అయితే దిగి చూద్దాం ఏంటో ఇది. ఓకే, ఇది బస్ ఏదో ఉంది. ఓకే, జాబ్ గురించి, బట్ ఇక్కడ జాబ్ లేదు. సరేలే, మన పాత లొకేషన్కి వెళ్దాం. నేను మన పాత లొకేషన్కి వెళ్ళానేమో అనుకున్నా నేను. సరేలే, ఇప్పుడు మన పాత లొకేషన్కి అయితే వెళ్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకో వర్క్ అయితే ఉంది, ఆ వర్క్ అయితే వెళ్దాం. సో లెట్స్ గో, ఫటాఫట్ వెళ్ళిపోదాం, ఎందుకంటే అక్కడైనా మనకి డబ్బులు దొరికే ఛాన్స్ ఉంటుంది వర్క్ చేసి. ఓకే, సో అది మనకి 1 కిలోమీటర్లో ఎంతలో ఉండే, నేను చూడలేదు. అవును, 1 కిలోమీటర్లో ఉంది. సో వదండి, ఫాస్ట్గా అయితే వెళ్దాం. సో మన లొకేషన్కి వచ్చేసాము అని అనుకుంటున్నాను నేను. ఓకే, అండ్ ఇక్కడ మనం వర్క్ చేయాలి. ఎన్ని కార్లు ఉన్నాయి, కానీ కార్లన్నీ సేమే ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఈ కార్ని అయితే ఇక్కడ పార్క్ చేద్దాం. మనది కాదు కానీ మనదే అన్నట్టు ఫీల్ చేద్దాం, ఏముంది కానీ. ఓకే, సో ఈ కార్ని అయితే ఇక్కడ పార్క్ చేసేసి ముందుకెళ్ళి వర్క్ అడుగుదాం, ఏమైనా వర్క్ ఉంటుందేమో అనేసి ఇక్కడ.
ఓకే, సో ఈ వర్క్ని మనం చేయొచ్చు. సో లెట్స్ గో, ఫటాఫట్ చేద్దాం, ఇంకెందుకు లేటు. ఓకే, సో ఇక్కడ మనం ఈ డబ్బాలను అయితే మొయ్యాలన్నట్టు, ఒక్క దగ్గర నుంచి తీసుకొని ఇంకొక దగ్గర అయితే పెట్టాలి. ఓకే, సో ఇక్కడ నేను లేబర్ పనికి అయితే వచ్చాను అన్నట్టు, చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, సో ఇక్కడ ఈ డబ్బాలను మోసుకుంటా నేను ఇంకో వైపు అయితే పెట్టాలన్నట్టు. సరేలే, ఇక్కడ మనకి 3 రూపీస్ వస్తాయి అన్నట్టు ఒక్క డబ్బాకా. సరేలే, ఆ 3 రూపీస్ అయినా చాలు, ఇంకేం చేస్తాం. ఓకే, సో ఈ డబ్బాని ఇంకో డబ్బాని అయితే మోసుకుంటూ ఆడ పెడదాం. ఓకే, సో ఫైనల్గా అయితే ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇంకో డబ్బాని తీసుకురావాలి, అది ఇక్కడే. అండ్ దీన్ని తీసుకొని ఇంకో డబ్బా దగ్గర ఫటాఫట్ అయితే పెట్టేద్దాం. ఇక్కడ ఫైనల్గా అయిపోయింది. అండ్ నాకు 45 రూపీస్ అయినాయి బ్యాలెన్స్ అని చెప్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది చాలా ఈజీగానే ఉంది ఈ వర్క్ అయితే, మరీ అంత హార్డ్ లేదు. కానీ ఈ వర్క్ని చూసి నాకు అర్థమైపోయింది, ఎందుకంటే ఎంత స్మూత్గా ఉంది చూడండి ఒకసారి. సో దీంతో అయితే మనం పైసలు అయితే సంపాదించవచ్చు అన్నట్టు. సో ఫైనల్గా అయితే నేను ఎంత డబ్బులు, ఓకే, సో 51 రూపీస్ అయితే నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు. దీన్ని నేను ఒక వారం చేస్తే మంచిగా రిచ్ అవుతాను, బట్ వారం చేసేంత లేదు టైము. ఓకే, చూద్దాం, నెమ్మదిగా దీన్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం, టైం బాగుంది. సో ఫైనల్గా అయితే దీన్ని ఇక్కడ పని చేసి ఫటాఫట్ అయితే పెట్టేశాను. అండ్ కొన్ని మొద్దాం. ఓకే, సో ఇక్కడ చేసే కొద్దీ మనకి పైసలు మనకి వస్తే ఉంటాయి అన్నట్టు. ఓకే, ఇది కూడా పెట్టేశాను. అండ్ ఫైనల్గా ఇది అయిపోతుంది అనుకుంటున్నాను, బట్ చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఇప్పటి నుంచి దీని సిరీస్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ది బెల్ ఆన్ చేసుకోండి. పెట్టిన ప్రతి వీడియో ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి అయితే వస్తుంది. అండ్ 1K దగ్గరలో ఉన్నాను కాబట్టి 1K సబ్స్క్రైబర్ చేపియండి. ఐ హోప్ మీరు చేపిస్తారని నమ్ముతున్నాను. సో ఇక్కడ నా వర్క్ అయితే అయిపోయింది. సో మన బండి వేసుకొని మనమైతే ముందుకెళ్దాం. ఓకే, సో పదండి ఫటాఫట్ వెళ్ళిపోదాం. బండి మాత్రం ఎవరు ముట్టొద్దే ప్లీజ్. ఓకే, తీసుకున్నారా? లేదు, మన బండి మనకే ఉందనుకుంటున్నాను. ఇదేనా? ఓకే, సో ఇదే మన బండి, వేసుకొని పదండి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, బట్ వెళ్ళిపోదాం. జస్ట్ అట్లా గాలికి ఎగిరిపోదాం. ఓకే, ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా, మీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళేసి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నా దగ్గర ఇప్పుడు 63 రూపీస్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఆ 63 రూపీస్లో ఏమొస్తుందో తెలీదు, మేబీ ఫుడ్ రావచ్చు. అండ్ సిమ్ కొనాలి నేను, బట్ దానికోసం చాలా డబ్బులు కావాలి. సో నేను చాలా వర్క్ అయితే చెయ్యాలి. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, సో ఇక్కడ 800 మీటర్స్ ఏదో ఉంది మనకి, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అక్కడ ఏముందో. అండ్ నాకు ఈ వర్క్ అయితే చాలా నచ్చింది, బట్ ఇంకా ఏం వర్క్ ఉన్నాయో అనేది ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం తర్వాత, ఇప్పుడు కాదు. ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతే మీరు చూడరు, అందుకే చిన్న షార్ట్స్ లాగా పెడుతున్నాను. అంటే ఒక 10 మినిట్స్ 14 మినిట్స్ వీడియో. సో ఈరోజుకి ఇంతే చేద్దామా అనుకుంటున్నాను, బట్ గేమ్ ఆడే కొద్దీ చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా ఆడాలి అనిపిస్తుంది, బికాస్ ఈ గేమ్ చాలా బాగుంది గైస్. ఓకే, అండ్ ఇక్కడ మనకి సిమ్ కార్డ్ కొనే ఉంటుంది, కానీ అది 250 అన్నట్టు, అంత డబ్బులు మన దగ్గర లేదు. సో లైట్ తీసుకుందాం. ఈ సిమ్ని మనం నెక్స్ట్ వచ్చే పార్ట్లో కొందాం. ఈ పార్ట్లో అయితే జస్ట్ ఇక్కడ వరకే ఎక్స్ప్లోర్ చేశాను ఈ గేమ్ని. అండ్ ఇది అంటే వర్క్ని అయితే ఎక్స్ప్లోర్ చేశాను. సిమ్ మనం ఆ వర్క్ చేసి ఈ సిమ్ని అయితే కొనొచ్చు. అండ్ దీంట్లో చాలా థింగ్స్ ఉన్నాయి మనం కొనేటి, బట్ మన దగ్గర డబ్బులు ఉండాలి మెయిన్. సో దాన్ని అయితే మనం సంపాదించుకోవడానికి టైం పడుతుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఓకే, ఇవాళకి ఇంతే దిద్దాం. మరో వీడియోలో త్వరగా కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టాటా, నమస్తే. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.